ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే అయ్యప్ప మాలలు భక్తులు చాలా మంది ఎక్కువ శాతం వేయడం జరిగింది. ఇవాళ గత సంవత్సరంతో పోలిస్తేనే ఈ సంవత్సరం చాలా మంది మాలలు వేయడమే కాకుండా నగర సంకీర్తనలు పడి పూజలు ఇలాగా మొత్తానికి వరంగల్ నగరమే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా అయ్యప్ప నామస్మరణతో మారిమోగిపోతుంది. చూస్తున్నాం ఇవాళ ఈ కార్యక్రమంలో మంత్రి ఏదైతే అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇవాళ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఆయన తన్మయత్వం లోపల భక్తులందరూ కూడా లీనమై చేస్తున్న పరిస్థితి, పూజలు చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఫోర్ట్ వరంగల్లోని నగర సంకీర్తనలో ఇలా అయ్యప్ప స్వామిని పల్లకి సేవలో ఇలా అయ్యప్ప భక్తులందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మారిమోగిపోతుంది. ఎక్కడ చూడు అయ్యప్ప నామస్మరణ, స్వామి శరణమయ్యప్ప అంటూ అందరు కూడా ఇవాళ మారిమోగిపోతున్న పరిస్థితి. భక్తితో అందరు కూడా నగర సంకీర్తనలో పాల్గొన్న పరిస్థితి. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ విధంగా కొండ సురేఖ అయ్యప్పల స్వాముల సేవలో పాల్గొనడం అనేది ఇక్కడ ఉన్న అయ్యప్పలందరికీ కూడా చాలా ఆనందం వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ అడుగడుగున కూడా హారతులతో అక్కడ స్వాములు చేస్తున్న పూజలు అందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఇవాళ అయ్యప్ప స్వాములు ఆ పూజలో పాల్గొని తన్మయత్వానికి గురవుతున్నారు. చూస్తున్నాం ఇక్కడ స్వాములు ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మాలేసి? ఈ భక్తి ఇదంతా ఈ ప్రాసెస్ ఎప్పటికి చేస్తుంటారా? స్వామి 18 సంవత్సరాలు అవుతుంది నీ మాలయ బట్టి. ఈ 18వ సారి ఏంటని చెప్పంటే పెద్ద ఎత్తున పడి పూజ పెట్టి కొండ ప్రధానంగా ఈ సంవత్సరం జరిగే పూజ మాత్రం ప్రత్యేకమైన పూజ ఏందని చెప్పనంటే వరంగల్ తూర్పుకు పట్టినటువంటి శని పోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఒక మంచి నాయకులు రావాలని చెప్పి, ఒక మంచి నాయకురాలు కావాలని చెప్పనే కోరుతున్న సందర్భం లోపల మాకు కొండ సురేఖ మేడంను ఆ భగవంతుడు ఇక్కడ వరంగల్ తూర్పు పంపించండి మేము అనుకున్నాం. ఈసారి దీక్ష మొత్తం కూడా ఏంటని చెప్పంటే భారీ మెజార్టీతో మా కొండ సురేఖ గెలవాలని చెప్పని ఉద్దేశంతో మా సాములంతా పూజ చేసినాం. గెలిచిన తర్వాత మంత్రి కావాలని చెప్పని మంత్రి అయితే నగర సంకీర్తన కార్యక్రమం పెడదామని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకమైన పూజ ఏందని చెప్పంటే మంత్రిగా మా అదృష్టం ఏందని చెప్పంటే దేవాదాయ శాఖ మంత్రిగా అయ్యి ఈ వరంగల్లో తూర్పులో ఉన్నటువంటి ఏదైతే మాట ఇచ్చిందో అన్న గెలిచిన తర్వాత ఫస్ట్ కిలా వరంగల్కే వస్తా అని చెప్పన్నారు. అన్న మాటను కాపాడుకున్నది ఎవరని చెప్పంటే కొండా దంపతులే. అన్న మాట ప్రకారమే ఈ రోజు గెలిచిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా మా కిలా వరంగల్ కచ్చిళ్ళు, మా కిలా వరంగల్ ప్రజల అదృష్టం అని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంతో ఇప్పటి నుంచి కిలా వరంగల్ లోపల ఉన్న దేవాలయాలన్నీ కూడా మేడం మా ఒకటే విన్నపం, కిలా వరంగల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. స్వయంభూ దేవాలయం ఉంది ఇక్కడ. కాకతీయ రాజులు పరిపాలన చేసే సందర్భంలో చెప్పంటే ఆ దేవుణ్ణి మొక్కేది. కొంచెం అభివృద్ధి మీ హయాంలో జరగాలని చెప్పని మీ వెనకాలనే మేడం మీ వెనకాలనే మొత్తానికైతే భక్తులంతా కూడా ఇవాళ మంత్రిగా, అది కూడా దేవాదాయ శాఖ మంత్రిగా రావడం అనేది చాలా ఆనందం వేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని వేడుకుంటూ మంత్రి గారు ఇక్కడ స్వయంగా ఉండడం వల్ల ఆ మేడంని కూడా వారు ఈ ఆలయాల అభివృద్ధి చేయంగా ఆమెను ఇవాళ కోరుతున్న పరిస్థితి చూస్తున్నాం. హారతులన్నీ కూడా చాలా ఘనంగా మేడంకి, అటు ముఖ్యంగా అయ్యప్ప స్వామికి స్వాగతం పలుకుతూ ఇలా మంగళ హారతుల మధ్య ఇవాళ నగర సంకీర్తన అనేది కొనసాగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వాములంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం అవుతుందని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది నగర సంకీర్తనలో పాల్గొనడం? చాలా హ్యాపీగా ఉందండి. నేను వరంగల్ తూర్పు నుంచి శాసనసభ్యురాలుగా ఎన్నిక కావడానికి ఇక్కడ అయ్యప్పలు మాల వేసి ఏదైతే నేను గెలవడమే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రావాలని చెప్పి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రావాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరినట్టుగా అయ్యప్ప వాళ్ళ మొరను ఆలకించి ఈరోజు మంత్రిగా వాళ్ళ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యే అవకాశం కల్పించడమే కాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ అయ్యప్ప సంకీర్తనలో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మొదటగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క ఏదైతే ఉందో అయ్యప్పల యొక్క ఆలోచనలు, వారి యొక్క అభిప్రాయాలు అవన్నీ కూడా అనుకూలంగా ముందుకెళ్లే విధంగా
నాకు కూడా సహకరిస్తూ ఈ అయ్యప్ప స్వామి నన్ను కూడా ముందుకు నడిపిస్తాడని అన్ని విధాల సక్సెస్ అయ్యే దిశగా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటాం. గత ప్రభుత్వం వచ్చి చూస్తే పండుగలకు చాలా ప్రయారిటీ ఇచ్చినట్టుగా చెప్పుకుంది. మీ ప్రభుత్వం కూడా పండుగలకు 100% అండి. మా ఒక్క పండుగలే కాదు, మైనారిటీ కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని మతాల పండుగలకు కూడా గౌరవిస్తూ మా ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా పండుగలను సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మేడం, ఇవాళ చూస్తున్నాం శ్వేతపత్రం విడుదల చేసిన దానికి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? శ్వేతపత్రాలు ప్రభుత్వాలు విడుదల చేయాలండి, ప్రతిపక్షాలు కాదు. ప్రతిపక్షాలు ఏవైనా కూడా కల్పితాలు ఉంటాయి, అధికార పక్షం చేసింది వాస్తవాలు ఉంటాయి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు ఆ నెంబర్ గేమ్ను ప్రజలకు చెప్పే విధంగా వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ఆ నెంబర్ గేమ్ తోటి వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చేసిందో అధికారులతోటి అంచనాలన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు పనిచేసిన అధికారులే ఈరోజు మాకు ఆ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి 100% అసెంబ్లీలో మేము ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో అది 100% కూడా నిజం. మేడం, ఇవాళ ప్రజావాణి కార్యక్రమం చాలా గొప్పగా అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే మీరు ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా ప్రారంభించనున్నారు. మేము ప్రతి మండే గ్రీవెన్స్ ఉంటుంది కదండి, ఆ గ్రీవెన్స్లో నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నా కూడా 100% గ్రీవెన్స్లో నేను కూడా పార్టిసిపేట్ అవుతాను. చూసినాం ఇవాళ మంత్రి గారు అయితే చెప్తున్న దాని పరిస్థితిని బట్టి వరంగల్ ప్రజల సంక్షేమం ముఖ్యంగా ఆచరణలో తీసుకుంటాం. ఇవాళ ప్రతిపక్షాలు ఏదైతే నెంబర్ గేమ్తో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది, శ్వేతపత్రం పేరుతో మేము ప్రజల ముందు ఏం జరుగుతుంది, ఎంత లోటు బడ్జెట్ తీసుకొచ్చారనే విషయాన్ని పెడితే వాళ్ళు శ్వేతపత్రం ద్వారా ఇవాళ నెంబర్ గేమ్తో ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అది గమనించాలని కూడా చెప్తున్నది. అలాగే ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ నగర సంకీర్తనలో చూస్తున్నాం, ఇక్కడ అందరూ కూడా మహిళలు, అయ్యప్ప స్వాములు అందరూ కూడా నగర సంకీర్తనలో పాల్గొని చాలా భక్తి శ్రద్ధలతో స్వామిని కొనియాడుతూ ఇవాళ భక్తిగా మొత్తం ఆధ్యాత్మికంగా పాల్గొని ముందుకు నడుస్తున్న పరిస్థితి.